రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఇక కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మరో 48 గంటల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో వాయుగుండం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుముల మెరుపులతో వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయొచ్చన్నారు. ఇవాళ 24 జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విస్టా కాంప్లెక్స్ లో వరద నీరు నిల్వ ఉంచకుండా 9 మోటార్లను ఏర్పాటు చేశారు ఇరిగేషన్ అధికారులు. 50 HP మోటార్లు 7, 2 250 HP మోటార్లతో వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు అధికారులు. మరింత సమాచారాన్ని ఖదీర్ అందిస్తారు. భద్రాచలంలో నిర్విరామంగా వర్షం కురుస్తున్న కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోవటం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు, గోదావరి కరకట్ట మీద ఉన్నాను నేను. కరకట్ట నుంచి ఇటు డౌన్ ఏరియా మొత్తం చూడొచ్చు. ఇక్కడ మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ మోటార్లు ఎందుకు ఏర్పాటు చేశారంటే అది ఇదంతా ఈ ఏరియాని మొత్తం విస్తా కాంప్లెక్స్ అని అంటారు. ఎప్పుడైతే గోదావరి ఫ్లడ్ కానీ ఒకవేళ భారీ వర్షాలు నమోదైనప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఈ విస్తా కాంప్లెక్స్ మొత్తం కూడా మునిగిపోతుంది. దీని కారణంగా రాకపోకలంతా కూడా నిలిచిపోవడం జరుగుతుంది. అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పార్కింగ్ కోసం కానివ్వండి, స్వామివారి దర్శనం కోసం ఈ ప్రాంతం నుంచే వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రాంతం నుంచి రావాలి అంటే వరద ఉన్నట్లయితే వచ్చే వీలుండదు. కాబట్టి ఇక్కడ ఒకవేళ వరద వచ్చినట్లయితే అటు గోదావరి ఫ్లడ్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా వర్షం కూడా కురుస్తున్న కారణంగా ఇక్కడ ఖచ్చితంగా వర్షం ఎక్కువగా అయితే ఈ ఏరియా మొత్తం మునిగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు మీరు, ఇక్కడ 9 మోటార్లను ఏర్పాటు చేశారు. ఈ 9 మోటార్లలో ఎలాంటి ఫ్లో ఉంటుందంటే 50 హెచ్పీల మోటార్లు ఒక్కొక్కటి పనిచేస్తూ ఉంటుంది. 2 250 హెచ్పీల మోటార్లు ఉంటాయి. మొత్తం 9 మోటార్లు ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తం 850 హెచ్పీల మోటార్లు ఇక్కడ నడుస్తూ ఉంటాయి ప్రతిసారి. కానీ ఇక్కడ స్టాగ్నేట్ కావట్లేదు, వాటర్ ఇక్కడ నిలకడగా లేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 3 అంటే 150 హెచ్పీల మోటార్లు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి వాటర్ పైప్ లైన్ అనేది ఇక్కడ కొనసాగిస్తూ ఇటు కట్ట మీద నుంచి ఇప్పుడు వాటర్ ఏ విధంగా వెళ్తుంది అనేది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట కూడా ఇక్కడ పైప్ల ద్వారా వాటర్ని గోదావరిలోకి వదులుతూ ఉన్నారు. గోదావరిలోకి వెళ్తే ఇక్కడ లోకల్లో అక్కడ వాటర్ ఉండదు. కాబట్టి విస్తా కాంప్లెక్స్ బాగుండాలి, అక్కడ వాటర్ లేకుండా ఉండాలి, స్లూయిజ్లు ఇంకా లీకేజ్ కాకుండా ఉండాలి, కరకట్ట పటిష్టంగా ఉండాలి అంటే వాటర్ని మొత్తాన్ని కూడా ఇటు తీసుకురావాల్సి ఉంటుంది. దానివల్లనే ఇక్కడ కరకట్ట వీక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కరకట్ట బలంగా ఉండాలి అని అంటే అక్కడ లీకేజ్లు ఉండకూడదు. దాంతోపాటుగా అక్కడ వాటర్ కూడా స్టోర్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ మోటార్లను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. కట్టకు అవతల వైపు నుంచి యువతలకి తీసుకొస్తున్నాను, విజువల్స్లో చూపిస్తున్నాను. వాటర్ చూశారు కదా, ఇప్పుడు 3 పైపుల ద్వారా కిందికి వెళ్తూ ఉంది. 3 పైపుల ద్వారా కిందికి వెళ్తుంది అంటే ఒక్కొక్క మోటార్ కెపాసిటీ వచ్చేసి 50 హెచ్పీలు. అంటే 3 50లు 150 హెచ్పీల మోటార్లు ఇక్కడ నడుస్తున్నాయి. స్టాగ్నేట్ కాని వాటర్ మొత్తం కూడా ఇటు గోదావరిలోకి వదులుతూ ఉన్నారు. గోదావరిలో నీళ్లు వదలటం కారణంగా ఇటు స్నానఘట్టాల వద్దకి నీరు చేరుతూ ఉంది. దాని కారణంగా స్నానఘట్టాల పరిసర ప్రాంతాలంతా కూడా నీటమయం అయిపోయాయి. అటువైపు చూడొచ్చు, స్తంభాలు ఏదైతే 60 అడుగుల పోల్స్ ఉన్నాయో ఆ 60 అడుగుల పోల్ దాదాపుగా 30 వంతు మునిగిపోవడం జరిగింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే గోదావరికి వరద కూడా పోటెత్తే అవకాశం ఉంది. వరద పోటెత్తితే మరింతగా అక్కడ వాటర్ స్టోరేజ్ అయ్యి అక్కడ విస్టా కాంప్లెక్స్ వద్ద కెపాసిటీలో అంటే మోటార్ రన్ అవ్వటం కెపాసిటీ ఇంకా పెరుగుతుంది. ఇంకొక 50 హెచ్పీల మోటార్లను ఇక్కడ స్టార్ట్ చేస్తారు. దాని కారణంగా ఈ విధంగా నీళ్ళు రావడం జరుగుతుంది. ఇప్పుడు చూశారు కదా, విస్టా కాంప్లెక్స్లో స్టోర్ అయిన వాటర్ ఏదైతే ఉందో అక్కడ వాటర్ నిలకడగా ఉండకూడదు. ఆ నిలకడగా అయితే అక్కడ కరకట్టకు ప్రమాదం జరుగుతుందని చెప్పేసి అవతల పక్క మోటార్లను ఏర్పాటు చేశారు. దాని కారణంగా అక్కడ రన్ చేసిన మోటార్లన్నీ కూడా
కరకట్ట కింది నుంచి పైప్ లైన్ వేసిన తర్వాత ఆ మోటార్లన్నీ ఈ విధంగా రన్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఒకవైపు రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ మోటార్లు ఆగకుండా, ఒకవేళ మోటార్లు ఏదైనా ప్రాబ్లం జరిగినట్లయితే దానికి ఆల్టర్నేట్ వేని చూస్తూ ఉన్నారు. నిర్విరామంగా ఈ మోటార్స్ నడుస్తూనే ఉన్నాయి. వర్షం ఎంతసేపు అయితే కురుస్తూ ఉంటుందో అంతసేపు ఈ మోటార్లు నడుస్తూనే ఉంటాయి. అంతసేపు ఇక్కడ DEAE స్థాయి అధికారులు ఇక్కడ పర్యవేక్షణ కొనసాగిస్తూనే ఉంటారు. విస్తా కాంప్లెక్స్లో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ స్టోరేజ్ అయితే అది గుడి పరిసర ప్రాంతాలంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ఉన్న వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా స్వామివారి కళ్యాణానికి, అదేవిధంగా ప్రత్యేక పూజల కార్యక్రమానికి కూడా అక్కడ ఆటంకిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ విస్తా కాంప్లెక్స్ దగ్గర వాటర్ని స్టోరేజ్ అవ్వకుండా చూడటం కోసం ఈ పైప్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మోటార్లు అయితే నిర్విరామంగా రన్ అవుతూ ఉన్నాయి. ప్రమాద హెచ్చరికలు పెరుగుతున్న కొద్దీ ఈ మోటార్లు మరికొన్నిటిని ఆన్ చేస్తారు. దాని కారణంగా మరింత వాటర్ ఇటువైపు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. అయితే గోదావరిలోకి నీళ్లు వెళ్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రమాద హెచ్చరికలు పెరుగుతున్నప్పుడు ఈ మోటార్లన్నీ మరిన్ని మోటార్లు ఆన్ అవడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన స్లూయిజ్ ఎట్టి పరిస్థితుల్లో లీక్ కాకుండా ఉండాలి. అదేవిధంగా కరకట్ట పటిష్టంగా ఉండటం కోసం వీటిని రన్ చేస్తూ ఉన్నారు. ఇది స్లూయిజ్ల వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.